ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంనకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ ఒక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని, బలపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల దేవుని యొక్క వాక్యము బయటకు వెళ్తుంది. కొంతమంది క్రొత్తవారు ఆయన యొక్క వాక్యము చేత బలపరచబడతారు, తృప్తి పొందుతారు. నేటి ధ్యానాంశము కీర్తనల గ్రంథము 103వ కీర్తన 2వ వచనము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చూడండి, చక్కటి మాట చెప్తున్నాడు కీర్తనకారుడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయనను ఆరాధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని చెప్పని అంటున్నాడు. ఈ చదువుకునే యొక్క వాక్య భాగంలో కీర్తనకారుడు చక్కటి మాట చెప్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఎందుకంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని చెప్పని అంటున్నాడు. మన దేవుడు ఉపకారం చేసేటువంటి వాడండి. మనుషులైనా మనకి, మన వాళ్ళైనా, మన బంధువులైనా మనకి అపకారం తలపెడతారేమో కానీ మనము ఆరాధించుచున్న దేవుడు మనకు ఉపకారం చేసేటువంటి వాడు. ఆయన ఉపకారములు ఎన్నదగినవని బైబిల్ చెప్తున్నవి. ఆయన ఒక ఉపకారము, రెండు ఉపకారాలు కాదండి. మనము పుట్టినది మొదలుకొని మనము ఇప్పటి వరకు కూడా ఆయన ఎన్నో ఉపకారాలు మన జీవితంలో చేసుకుంటూ తీసుకుని వచ్చాడండి. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఆదికాండము 32వ అధ్యాయంలో యాకోబు భక్తుడు యబ్బోకు రేవు దాటుతున్నప్పుడు ఒక చక్కటి మాట చెప్తాడు. ఏంటో తెలుసా? దేవా, నీవు నాకు చేసిన ఉపకారములకు నేను అపాత్రుడను, అయోగ్యుడను. ఎందుకంటే నేను ఈ రేవు దాటి యువతలకి వెళ్ళేటప్పుడు ఒక్కడినే నా చేతి కర్రతో దాటుకుంటూ వెళ్ళానయ్యా. కానీ ఈ రోజున నన్ను రెండు గుంపులుగా చేశావు అని చెప్పనని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నాకు చేసిన ఉపకారములకు నేను అపాత్రుడను, ఎన్నదగిన వాడను కాను అని చెప్పని అంటున్నాడండి. చూడండి, దేవుని యొక్క ఉపకారాలను యాకోబు భక్తుడు తెలుసుకొని, తలుచుకొని ఆయనను కొనియాడుతున్నాడు, ఆయనను ఆరాధిస్తున్నాడు. ప్రభువా, ఒకప్పుడు నా జీవితం ఒంటరి బ్రతికే నాయనా, ఒకప్పుడు నా జీవితం చిన్నవాడినే నాయనా, ఒకప్పుడు నా జీవితం ఏమీ లేని పరిస్థితి, ఒకప్పుడు నేను ఖాళీ కర్రతో, ఖాళీ సంచితో బయలుదేరిన వాడినయ్యా. ఈ రోజున నా తండ్రి నా స్థితిని పెంచావు, నా జీవితాన్ని పెంచావు, నా పరిస్థితులను మార్చావు, నా జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి నిలబెట్టావయ్యా. నేను ఎంతగా ధన్యకరమైన వాడని చెప్పారని యాకోబు భక్తుడు చెప్పినట్లుగా ఈరోజు మనం కూడా దేవుని ఎదుట నిలబడి సాక్షిగా బ్రతకాలండి. దావీదు చక్కటి మాట ఇక్కడ చెప్తున్నాడు. నేను గొర్రెలు కాసుకునే వాడిని ప్రభువా, నేను చాలా లేమిలో ఉన్న వాడిని ప్రభువా, ఒకప్పుడు నేను పనికిరాని వాడిని నా తండ్రి, ఎందుకు ఉపయోగం లేని వాడిని నా ప్రభువా. అలాంటి నన్ను త్రోసివేయబడిన పరిస్థితుల్లో గొర్రెలు కాసుకుంటూ ఉంటే నన్ను గొర్రెల దొడ్డిలో నుండి రాజు యొక్క సింహాసనం దగ్గరికి నడిపించి నిలబెట్టావు ప్రభువా. నా పట్ల నువ్వు చేసిన ఉపకారములకు నేను నీకేమి చెల్లించగలనయ్యా అని చెప్పని అంటున్నాడు. నిజమేనండి, ఒకప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయండి, ఒకప్పుడు మన కుటుంబం ఎలా ఉంది, ఒకప్పుడు చాలి చాలని జీవితం, చాలి చాలని సంపాదన, చాలి చాలని కుటుంబం, చాలి చాలని ఇల్లు, ఇరుకు, ఇబ్బందులు, ఎన్నో అవసరతలు, ఎన్నో సమస్యలు. కానీ ఈ రోజున దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా విస్తరింపచేశాడు. నిజంగా ఇదంతా కూడా దేవుడు చేసిన ఉపకారములండి. ఆయన మన జీవితాల్లో ఉపకారములు చేసేవాడు. మీ అందరి జీవితంలో జీవము కలిగిన దేవుడు ఉపకారములు జరిగించి ఈ సంవత్సరం మిమ్మల్ని సంతోషింపచేయునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా యేసయ్యా, నీ ఉపకారములు గొప్పవి, ఎంతో దొడ్డవి. యేసయ్యా, ఈ వాక్యములు విన్నటువంటి వీరి జీవితాల్లో నాయనా నీ ఉపకారములకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నారు. నాయనా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, ఉపకారము చేసే దేవుడు అయ్యా. గొప్ప కార్యాలు చేసి నాయనా నీ ఉపకారాల చేత మీరు తృప్తిపరచమని, నడిపించమని. ఇదిగో నా తండ్రి, ఎవరైతే ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ అద్భుతం జరగాలని కోరుకుంటున్నారో వారి సమస్యలు తొలగించి, వారి జీవితంలో ఆ బలమైన అద్భుతాలు జరిగించి నీకు సాక్షులుగా నాయన నీ ఉపకారములను నిత్యము జ్ఞాపకం చేసుకునే బిడ్డలుగా మీరు నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.